ఆ కాలర్ పిన్ను జారిపోవటము, స్కూల్ పోకుండా నిలిచిపోవటము, ఈ తల్లిదండ్రులు ఇద్దరు రావటము, నన్ను ఇక్కడికి తీసుకొని రావటము, ఈ విధమైన కారణాలను పురస్కరించుకొని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు. అప్పటి నుంచి ఇంకా బెంగళూరు, మైసూరు కారులంతా చాలా రావటం ప్రారంభమైంది. కాపిపొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడు, ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు, దేశరాజు అరసు అనేటువంటి వాడు కూడా ఉండేటువంటి వాడు, మైసూరు మహారాజా మేనమామ, వాళ్ళందరూ వచ్చారు. స్వామి, మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటున్నది, మీరే మైసూరుకి రండి, ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు. నాకు ప్యాలెస్ కాదు ముఖ్యము కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను. ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది. స్వామి, ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు, వాళ్ళ స్వార్థం కోసమని స్వామిని ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు. మీరు పుట్టబర్తి వదిలితే నేను బ్రతకను, కనుక మీరు పుట్టబర్తిలోనే ఉండాలి, నాకు మాట ఇవ్వండి అని నేను ఇచ్చాను మాట. ఏనాటికైనా నేను పుట్టబర్తి వదలను అని ఇచ్చేసేసాను. అందువల్లనే పుట్టబర్తినే నేను ఇక్కడ పెద్దదిగా భవనం బట్టి వచ్చే భక్తులకందరికీ అనుకూలాలు పరిచి తగినటువంటి సేవలు చేస్తూ వచ్చాను. అప్పుడే ఈ యొక్క చిన్న కొట్టం ఉండటం మంచిది కాదని, ఒకటి చిన్న భవనం కట్టాలని, ఆ పల్లెకి దగ్గరగా ఉండకూడదని మహారాజా మేనమామ, సాకమ్మ వీళ్ళందరూ ఈ ప్రదేశానికి వచ్చి కొలత వేసుకొని ఇక్కడ 10 ఎకరాలు తీవాలా అన్నారు. ఇక్కడ ఈ ప్రశాంతి నిలయం కట్టే సమయంలో నిజంగా అంత భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు. ఆయన ఆనంద డివోటీ కాదు, గొప్ప ఆఫీసరు, బ్రిటిష్ వాళ్ళ టైం లోపలనే ఫారెస్ట్ ఆఫీసర్గా ఉండేది. అతను స్వామి నేను దీన్ని అంతా చూసుకుంటానన్నాడు. ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి వాడు. తర్వాత మెడ్రాసు ఆర్యన్ రావు అని, నీలాద్రి రావు అని, పిఠాపురం మహారాజా అల్లుడు, బరోడా మహారాజా అల్లుడు, ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి వాడు. ఈ విధంగా వచ్చి వారందరూ చేరిపోవటం వల్ల త్వరగా అయిపోయింది బిల్డింగ్లు. ఇంతే కాకుండా ఆనాడు వారు ప్రపంచం యొక్క యుద్ధము, అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కెళ్ళలేదు. ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు. ఇది కట్టేంత వరకు కూడాను స్వామి ఇక్కడ రాకూడదని వాడు మాట. ప్రతి ఒక్కటి కూడాను నేను భక్తులకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే నేను నడుచుకుంటూ వచ్చాను. ఏది నాకు ఇష్టం లేదు, ఏది నాకు ఆశలు లేవు, ఏది నాకు కోరికలు లేవు. కాళ్ళు మొదలుకొని శిరస్సు వరకు కూడా ఏ వాంఛ కూడా నేను పట్టుకోలేదు. కనుకనే వారిద్దరూ చాలా శ్రమపడి రాత్రింపవలు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు. సామాన్యమైనటువంటి రీతిగా సాధారణమైనటువంటి యొక్క సంబంధాలతో జన్మించినటువంటి కాదు ఈ శరీరము. ఈనాటి వరకు ఎవరికి కూడా ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు. ఎప్పుడు కూడా నేను ఇతరులకు మంచి చేస్తేనే నాకు ఆనందము. కనుక నేను భక్తులందరికీ లోక సమస్త సుఖినో భవంతు, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ సౌఖ్యంగా ఉండాలి, ఎవరిని ఎవరు బాధ పెట్టుకోకూడదు. ఈ విధమైనటువంటి దీంతో స్వామి యొక్క ప్రేమతత్వాన్ని జగత్తుకు చాటుతూ వస్తున్నాను. నా ప్రేమంతా కూడాను ప్రజలే, ప్రజల యొక్క ప్రాణదమే నా యొక్క జీవితము. కనుక నేను నా తత్వాన్ని మీకు ఈనాడు పూర్తి చేయాలని ఈ రావడానికి కారణం ఇది. All are one, be alike to everyone. కనుక నాకు ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యాలు లోకంతో ఏర్పడినటువంటివి కాదు, ఇదంతా ప్రేమ చేత లభించేటువంటివి.